హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ డే 2లో ఏం జరిగిందో మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అయితే సిడ్నీ పిచ్ అయితే ఇట్స్ కంప్లీట్లీ బౌలర్స్ ఫ్రెండ్లీ వికెట్. ఈ రోజు మొత్తంగా అయితే మ్యాచ్లో మొత్తం 15 వికెట్లు అయితే పడ్డాయి. అందులో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ 9 వికెట్లు, టీమిండియా బ్యాట్స్మెన్ అయితే 6 వికెట్లు అయితే పడ్డాయి. అంటే దీన్ని బట్టి చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఈ పిచ్ బౌలర్స్కి ఎంత హెల్ప్ ఉందో. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్కి అయితే ఈ పిచ్ నుంచి చాలా మద్దతు లభిస్తుంది. ఈ పిచ్లో బ్యాటింగ్ చేయడం నిజంగా చాలా కష్టమైంది. రేపు కూడా ఏమైనా జరగవచ్చు మ్యాచ్లో. రేపు మ్యాచ్లో కనుక టీమిండియా ఇంకో 50 రన్స్ యాడ్ చేయగలిగితే ఆస్ట్రేలియాకి ఒక 200 రన్స్ అయితే టార్గెట్ పెట్టగలిగితే ఖచ్చితంగా ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించే అవకాశం అయితే ఉంది. అయితే రేపు మార్నింగ్ సెషన్లోనే మనకి మ్యాచ్ అర్థమైపోతుంది. మ్యాచ్ ఆస్ట్రేలియా వైపు వెళ్తుందా, టీమిండియా వైపు వెళ్తుందా అనేది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈ రోజు మ్యాచ్లో అయితే మన బౌలర్స్ అయితే అందరూ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి అందరూ బాగా పర్ఫామ్ చేశారు. ఇక జస్ప్రీత్ బుమ్రా విషయానికి వస్తే తను ఈ రోజు లంచ్ తర్వాత ఒకే ఒక ఓవర్ వేసి తను గ్రౌండ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తనకేదో ఇంజరీ కన్సర్న్ ఉన్నట్టుంది, బ్యాక్ ఇంజరీ. మరి రేపు తను బౌలింగ్ చేస్తాడో లేదో చెప్పలేము, మరి ఏం జరుగుతుందో. అయితే బుమ్రా స్థానంలో విరాట్ కోహ్లీ అయితే స్టాండింగ్ కెప్టెన్గా వ్యవహరించడం జరిగింది ఈ రోజు మ్యాచ్లో. ముఖ్యంగా ఈ రోజు మనం మాట్లాడుకోవాలంటే రిషబ్ పంత్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా తను ఒక T20 టైప్లో బ్యాటింగ్ చేశాడు. ఈ రోజు కేవలం 33 బాల్స్లోనే 61 రన్స్ అయితే స్కోర్ చేశాడు. నిజంగా మిగిలిన బ్యాటర్లు అందరూ సఫర్ అవుతుంటే తను మాత్రం ఒక డిఫరెంట్ పిచ్ మీద బ్యాటింగ్ ఆడినట్టు ఆడాడు. అంటే ఈ పిచ్ మీద ఇలాగే బ్యాటింగ్ చేయలేమో మరి, లేదంటే టెస్ట్ మ్యాచ్లో ఆడితే అవుట్ అయిపోతారని మరి తను ఒక డిఫరెంట్గా అయితే మోడ్లో అయితే కనిపించాడు ఈరోజు రిషబ్ పంత్. నిజంగా రిషబ్ పంత్ ఇన్నింగ్స్ వల్లే ఈరోజు టీమిండియా దాదాపు 145 రన్స్ దాకా లీడ్ అయితే సంపాదించగలిగింది. మరి చూద్దాం రేపు ఏం జరుగుతుందో. ఈ మ్యాచ్ స్టిల్ ఎటైనా వెళ్ళొచ్చు. నాకైతే నన్ను అడిగితే డే 3లోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. మరి ఏం జరుగుతుందో చూడాలి రేపు.